మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్లో హైడ్రా తాలూకు ప్రకంపనలు జిల్లాలకు సైతం పాకుతున్నాయి. తాజాగా సూర్యాపేట సద్దుల చెరువు ప్రాంతంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చేస్తున్న సర్వే అక్కడ ప్రజలకు కంటి మీద కొనుగోలు లేకుండా చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు సర్వే, ఎవరెవరు చేస్తున్నారు, సర్వే ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో? ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో, మాకు ఇప్పుడు సద్దుల చెరువు ఉన్నది, దీంట్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు. సో సేమ్ థింగ్ కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏంటి ఐడెంటిఫై చేయమన్నారు. అదేవిధంగా బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి ఎన్యూమరేట్ చేయమన్నాడు. సో తర్వాత ఏమైందంటే ఓన్లీ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ చూద్దామని మేము స్టార్ట్ చేసినాం అనమాట. సో ఏ కాలనీస్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, అవి కొంచెం వీఆర్ మేకింగ్ మార్కింగ్స్ అనమాట ఎఫ్టీఎల్లో. సో ఇందులో ప్రజలు ఏం భయదల కావద్దు నేను తెలియజేస్తున్నాను, ఎందుకంటే ప్యానిక్ కావద్దు. సో వాట్ ఎవర్ మా పని మేము చేసుకుంటున్నాము, సో ఎన్యూమరేట్ చేస్తున్నాం అంతే. దట్స్ ఆల్. అంటే సద్దుల చెరువు కట్ట నుంచి ఎంత దూరం ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ గుర్తించారు? అందులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మోస్ట్లీ 60 to 70% పని అయింది మాది, ఇంకా అవుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే 266 acres ఏవైతే ఉంది సద్దుల చెరువు, ఆ 260 acres ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది, బఫర్ 20 acres ఉంది, ఇప్పుడు ఎఫ్టీఎల్ అవుతుంది. ఇవన్నీ చూసుకొని 60 అవుతుంది లాస్ట్లో. ఇప్పటివరకు ఏమన్నా ఇళ్ళని గుర్తించారు బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి? యూ కెన్ సీ మోస్ట్లీ 600 ఇండ్లు ఉన్నాయి. సో మేమేమంటున్నాం అంటే మా ఎఫ్టీఎల్ బఫర్లో ఎన్ని ఉన్నాయో మార్కింగ్ చేసుకుంటున్నాం ఫస్ట్, అంతే. దట్స్ ఆల్. ఇది ఆర్డీఓ గారు చెప్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఓన్లీ కేవలం మార్కింగ్ చేస్తున్నాము, ప్రజలంతా ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఇప్పటికిప్పుడైతే కూల్చే పరిస్థితి ఉండదని కూడా ఆర్డీఓ గారు చెప్తున్నారు. కాబట్టి మొత్తం ఇప్పటివరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో దాదాపు 600 ఇళ్లను సద్దుల చెరువు ప్రాంతంలో గుర్తించామని కూడా ఆర్డీఓ అయితే చెప్తున్నారు.